కాంగ్రెస్ ఎంపీ టికెట్లకు అనూహ్య స్పందన వస్తోంది. ఎంపీ టికెట్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఆశావహుల నుండి మరికొన్ని దరఖాస్తులు రావచ్చని భావిస్తున్నారు. నిన్న ఒక్కరోజే గాంధీ భవన్ కు 100కు పైగా దరఖాస్తులు రాగా మొన్న 40కి పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం వచ్చిన దరఖాస్తుల సంఖ్య 140 దాటింది. కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పెద్ద పోస్టులో రిటైర్ అయిన వాళ్లు ఉన్నారు. మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు దరఖాస్తులు అధికంగా వచ్చాయి. గడువు ముగిసేలోగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు 200కు పైగా దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అందులో భాగంగా ఈ రోజు చివరి తేదీ ఫిబ్రవరి 3లోగా ఎవరెవరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు 25,000 రూపాయలతోటి డీడీ తీయాలని చెప్పింది. అదేవిధంగా జనరల్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులంతా కూడా 50,000 రూపాయలతోటి డీడీ తీయాలని కూడా సూచించింది. అయితే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్కరోజే గాంధీ భవన్కు అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 100కు పైగా దరఖాస్తులు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటి వరకు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్న ప్రకారం చూసినట్టయితే అన్ని నియోజకవర్గాలు కలిపి దాదాపు 140కి పైగా దరఖాస్తులు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే చాలా మంది అంతా కూడా ఈసారి పోటీ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వేవ్ ఉంటుంది సిచ్యువేషన్లో ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నారు. ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చూసినట్టయితే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుపొందిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ఈజీగా సులువుగా కట్టెక్కించు అనే ఒక ఆలోచనతోటి ఉన్నారు నేతలంతా కూడా. అందుకోసం పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు అయితే ఆసక్తి కనపరుస్తున్న పరిస్థితి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ అత్యధిక స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పట్టుదలతో ఉంది కాబట్టి అందులో భాగంగానే మంత్రులకు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. మంత్రులు కూడా అక్కడక్కడ రివ్యూలు చేస్తూ కూడా పార్టీని స్ట్రెంథెన్ చేసే బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ పార్టీ వీక్ ఉన్న వాటిని అంతా కూడా స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి 2 పార్లమెంట్ స్థానాలను కూడా బాధ్యత తీసుకున్న పరిస్థితి ఉంది. మహబూబ్నగర్తో పాటు చెవెళ్ళ 2 పార్లమెంట్ స్థానాలకు ఆయన ఇన్ఛార్జ్గా తీసుకున్నారు. బట్టి విక్రమార్క ఆయన కూడా 2 స్థానాలను పార్లమెంట్ స్థానాలను కూడా ఆయన కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న పరిస్థితి ఉంది. సికింద్రాబాద్తో పాటు హైదరాబాద్ స్థానాన్ని, అదేవిధంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ స్థానాలు కూడా ఇన్ఛార్జ్ తీసుకున్నారు. అయితే ఒకవైపు ఈ అంతా మంత్రులు తీసుకొని బాధ్యతగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య అయితే రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోటీ చేయడానికి వస్తున్న వారికి చాలా ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాం. ముఖ్యమైన నేతలకు సంబంధించిన కుటుంబ సంబంధికులై పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూసిన పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం సీట్ అయితే చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం సీట్ విషయంలోనే ముఖ్యమైన నేతలకు సంబంధించిన కుటుంబీకులే రేసులో బరిలో నిలవాలని చూస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని ఇప్పటికే నామినేషన్ దరఖాస్తు చేసుకోవడం చేయగా మళ్ళీ ఈరోజు కూడా మరోసారి గాంధీ భవన్కు అనుచరులతోటి పెద్ద ఎత్తున ఈరోజు గాంధీ భవన్కు చేరుకోబోతున్నారు. ఆమె మరోసారి ఈరోజు దరఖాస్తు చేసుకోవడానికి కూడా గాంధీ భవన్కు వస్తున్న పరిస్థితి. అదేవిధంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. అదే నియోజకవర్గానికి సంబంధించి రేణుకా చౌదరి, మరోవైపు సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఖమ్మం సీటుకి సంబంధించి పోటీ చేసుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆ ఖమ్మం సీట్ అనేది మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ చూసిన పరిస్థితి. ఒక ఖమ్మం టికెట్ విషయంలో ఆ విధంగా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్పిరెంట్స్ అంతా కూడా చాలా క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. మల్కాజిగిరికి సంబంధించి బండ్ల గణేష్ కానీ కొంతమంది ముఖ్యమైన నేతలంతా కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. మరోవైపు రిజర్వ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, ఇవి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాలకు కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడికే దాదాపు చాలా మంది 10ల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఎస్టీ రిజర్వ్గా ఉన్న ఆదిలాబాద్, మహబూబాబాద్ కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. సో మొత్తం మీద చాలా మంది ముఖ్యమైన నేతలంతా కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక ఆలోచనతోటి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అయితే పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నిన్నటి వరకు చూసినట్లయితే దాదాపు 140కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంకా ఈ రోజు కూడా సాయంత్రం 5-6 గంటల లోపు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని గాంధీ భవన్ వర్గాలు చెప్పాయి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు 200కు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 200కు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. మనం గతంలో చూడొచ్చు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా 119 నియోజకవర్గాలకు 1016 దరఖాస్తులు వస్తాయి. ఇప్పుడు కూడా యాజ్ టీజ్గా అదేవిధంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద వీటన్నిటి దరఖాస్తులు వచ్చిన తర్వాత వీటన్నిటి వడపోయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వీటిని పరిశీలన చేయడానికి హరీష్ చౌదరి నేతృత్వంలో ఒక కమిటీ కూడా ఏసీసీ వేసిన పరిస్థితి. ఏసీసీ వేసిన కమిటీకి సంబంధించి ఈ దరఖాస్తులన్నింటినీ కూడా ఏసీసీకి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ వీటన్నిటిని వడపోసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫిబ్రవరి 2nd వీక్లో భేటీ అవుతుంది కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయిన తర్వాత వీటిని అభ్యర్థులు గెలుపు గుర్రాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కృప. ఓకే ప్రతాప్.